ఇప్పుడు దాకా ఎంటర్టైన్మెంట్ సినిమాలు రాశాను. సో అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాలో చౌదరి గారు నన్ను పిలిచి ఇది ఎంటర్టైన్మెంట్ లాగా తీయాలి, మనం ఎలాగైనా చేయాలంటే బాగా కష్టపడి నన్ను అమెరికా తీసుకెళ్ళి అక్కడ 75 days అక్కడే కూర్చోబెట్టి దగ్గరుండి రాయించారు. సినిమా ఈరోజు చాలా బాగా వచ్చింది. సో మెయిన్ యూత్ అండ్ మాస్ అయితే ఊగిపోతున్నారు థియేటర్లో, నేను చూశాను. సో ఇది నెమ్మదిగా కొన్ని వైవైస్ గారి సినిమాలు ఏంటంటే దేవదాస్ సినిమా దగ్గర నుంచి చూసుకుంటే లాహిరి సీతయ్య అన్నీ నేను చదువుకున్న రోజుల్లో చూశాను. ఫస్ట్ కొంచెం నెమ్మదిగా ఉంటూ ఒక్కసారి ఉప్పెన్లా అవుద్ది. సో ఈ రేయి కూడా అదే పరిస్థితి ఇచ్చేస్తున్నాను. రోజు రోజుకి యూత్ మాస్కి బాగా దగ్గర అవుతుంది. మా సాయి డ్యాన్సులకి డైలాగ్స్కి థియేటర్ దద్దరిల్లిపోతుంది. అతని డ్యాన్స్లో అతని కష్టం, మా వైఎస్ చౌదరి గారు పడ్డ కష్టం ఈ సినిమాని నిలబెట్టి పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. కథ చెప్పిన వెంటనే ఆ కథనం జరిగే ప్రదేశం ఇవన్నీ చాలా కొత్తగా ఉండడం, ప్రతి పాటకు కూడా ఒక కొత్తదనంతో కూడిన ఒక అంశాన్ని ఎంచుకోవడం, వస్తువుని ఎంచుకోవడం అన్నది ఈ పాటల విజయానికి మూలసూత్రం అయింది. ఇందులో అన్ని రకాల పాటలతో పాటు ప్రేమకు పెద్దపీట వేసే పాటలు చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఓ డియర్ అనే పాట నా మనసుకి నా హృదయానికి బాగా హత్తుకున్న పాట, నచ్చిన పాట, దగ్గరైన పాట, హృదయాన్ని పిండి వేసే పాటను కూడా నా చేత రాయించారు. ఇలా ప్రేమకు పెద్దపీట వేస్తూ ప్రేమతో పందెం కలిస్తే ఫలితం విజయం అనే ఒక లక్ష్యంతో, ఒక లక్షణంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. అట్లాగే సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ముఖ్యంగా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చివర్లో వచ్చే ఆ పతాక సన్నివేశంలో వచ్చే 7 నిమిషాల పాట అది ఒక చిత్రంతో సమానం. అంత కష్టపడ్డాం, అంత శ్రమించాం, అంత వ్యయ ప్రయాసాలు కూర్చి ఆ పాటని, ఆ క్లైమాక్స్లో ఉన్న ఆ పాటని, ఆ నృత్య భంగిమల్ని ఆయన దృశ్యీకరించారు. దానికి తగిన ఫలితం, దానికి తగిన గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఆర్టిస్ట్కి, ఒక మ్యూజిషియన్కి ఒక పెద్ద సినిమాతో అసోసియేట్ అయితే బాగుండు, అది వాళ్ళ డ్రీమ్ అనమాట, వాళ్ళ కళ. ఈ సినిమాలో ఒక సింగర్ లాగా, ఒక ఆర్టిస్ట్ లాగా నాకు 2 కళలు నెరవేరాయండి. ఎందుకంటే చాలా పెద్ద బ్యాండ్లో, అది కూడా వైవిఎస్ చౌదరి గారితో, చక్రి గారి కాంబినేషన్లో, చంద్రబోస్ గారి కాంబినేషన్లో నేను పాడడం జరిగింది. అండ్ అదే సినిమాలో చౌదరి గారు మంచి క్యారెక్టర్ ఇవ్వడం వల్ల నేను చేయడం జరిగింది. సో నాకు చాలా 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 ఆనందంగా ఉంటుంది. నేను సినిమా చూసే టైంలో జనాలు నిజంగా హ్యాపీ ఫీల్ అవుతుంది. నేను అప్పుడే డైరెక్టర్ గారికి మెసేజ్ పెట్టాను, సార్ చాలా మంచి రెస్పాన్స్ ఉందండి థియేటర్లో అని. అండ్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే మా సినిమా ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎవరు సీన్స్ పండినది మా సినిమా, ఎవరు బాగా చేసినది మా వాళ్ళు. కాబట్టి ఆ ఆనందం, అయ్యో మా వాళ్ళు ఇంత బాగా చేస్తుంటే జనాలు ఇంత మంచి స్పందిస్తున్నారనే ఆనందం అది చెప్పలేనిది. అండ్ ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్. అండ్ చంద్రబోస్ సార్, థ్యాంక్స్ అగైన్ ఫర్ రికమెండింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చౌదరి సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్స్ టు చక్రి సార్. ఈ అవకాశం మా డైరెక్టర్ గారు మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మామూలు అవకాశం కాదండి. ఎందుకంటే కంటిన్యూస్గా ఒక నాలాంటి అప్కమింగ్ యాక్టర్కి వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉండే సినిమాలు నాకు అరుదుగా అసలు దొరకవు అసలు. అలాంటిది ఈ సినిమాలో నా వర్కింగ్ డేస్ దాదాపు హీరో గారి వర్కింగ్ డేస్ ఎంత ఉంటాయో అన్ని వర్కింగ్ డేస్ నాకు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మేము బెనిఫిట్ ఏంటంటే యాక్టర్స్గా మేము ఎంత ఇంప్రూవ్ అవుతాం, నెక్స్ట్ ఎంత బాగా చేయగలుగుతాం అనేది మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత పెంచింది అనేది అది మా పర్సనల్గా మాకు తెలుసండి. ఇదొక డ్రీమ్. యాక్చువల్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెరీ మచ్ థ్యాంక్స్ టు వైవిఎస్ సార్. ఫస్ట్ మూవీకే వెస్ట్ ఇండీస్, ట్రినిడాడ్, యుఎస్లో కొన్ని 5 స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాంకాక్, ఇక్కడ అంత మంచి ఎక్స్పీరియన్స్ అన్ని ప్లేస్లో తిప్పిన వైవిఎస్ సార్కి చాలా 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 థ్యాంక్స్. అలాగే ఈ మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ డే వాజ్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే అలా పబ్లిక్ రెస్పాన్స్ చూసి దానికి చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ మూవీ ఇంకా సూపర్ హిట్ అయ్యి ఇంకా బాగా జనాల్లో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ సినిమాకే ఇందులో కొన్ని థీమ్ మ్యూజిక్స్కి కొరియోగ్రాఫ్ చేసే అవకాశం నాకు డైరెక్టర్ గారు ఇచ్చారు. అలాగే నేను లైఫ్లో గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, నేను థియేటర్లో ఉన్నప్పుడు ఏడో నిజం బీచ్ అనే ఒక సీన్ ఉంది. ఆ సీన్ చూస్తున్నప్పుడు అంటే నేను కూడా కామెడీ చేయగలనా అని నాకు అనిపించింది. అందరూ నవ్వుతుంటే మా ఊరు నుంచి అందరూ ఫోన్ చేసి నువ్వు బాగా చేశావు అంటారు. చాలా థ్యాంక్ యూ సార్. నా మొట్టమొదటి సినిమాకే కొరియోగ్రాఫర్గా ప్లస్ మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా మా డైరెక్టర్ గారు ఇచ్చారండి. ఈయన చాలా డేరు. నేను గురు అని పిలుచుకుంటూ ఉంటాను లోపల, ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను. ఏకలవిడి శిష్యులాగా నేను కూడా మీకు మా గురువు గారైనా. ముఖ్యంగా 3 క్యారెక్టర్ల మధ్యన ఈ సినిమా డిజైన్ చేసాం. అది మాస్ ప్రేక్షకులు, యూత్ ప్రేక్షకులు ముందుగా గుర్తించారు. వాళ్ళు కంటిన్యూస్గా అప్రిషియేట్ చేస్తున్నారు.
శుక్రవారం నుంచి శనివారం నుంచి ఆదివారం నుంచి నెమ్మదిగా క్లాస్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి పెరుగుతూ వచ్చారు. ఇదంతా చూస్తుంటే నా దేవదాస్ సినిమా అనుభవం నాకు గుర్తొచ్చింది. అది కూడా నెమ్మదిగా స్టార్ట్ అయ్యి దేవదాసు ఒక 4-5 వారాల తర్వాత పికప్ అయ్యి ఒక 175 days రన్కి వెళ్ళింది, విజయవంతమైంది. బట్ ఇప్పుడు అంత కాలం పరిమితి లేదు కాబట్టి ఇది శుక్రవారం నుంచి శనివారం, శనివారం నుంచి ఆదివారం గణనీయంగా ఆడియన్స్ యొక్క ఇంప్రెషన్ని సంపాదించుకుంటూ మంచి పొజిషన్కి వచ్చింది. అందువల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాం సినిమా ప్రోడక్ట్ మీద. ఇది దినదిన ప్రవర్ధమానమై నెమ్మదిగా హాలిడేస్ అవనిస్తున్నారు. ఇంకా క్యారెక్టర్ల పరంగా అయితే హీరో క్యారెక్టర్ ఏంటంటే తను అందం పట్ల వ్యామోహంతో పెరిగిన ప్రజెంట్ యూత్కి సంబంధించిన ఒక ట్రెండీ రిప్రజెంట్ గై అనమాట. అది ఎట్లా అంటే దేవుడు తప్పు చేస్తున్నాడు, 13-14 ఏళ్ల వయసులో కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్న టైంలో అమ్మాయిలు అందాలు చూడమనే హార్మోన్స్ని డెవలప్ చేసి మమ్మల్ని డీవియేట్ చేస్తున్నాడు, డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు, తప్పు దేవుడిదని చెప్పి ఒక క్యారెక్టర్. అదే హీరో పోషించాడు. హీరోయిన్ అంటుంది తన ఆశయం ముఖ్యం. అమ్మాయి ఒకటే అడుగుద్ది అనమాట, నీ పేరు ఏంటని అడుగుద్ది. నా పేరు రాక్ అంటాడు. నువ్వెవరు అని అడుగుద్ది. నేను రాక్ని అంటాడు. అది నీ పేరు, నువ్వెవరు అని అడుగుద్ది. మైకేల్ దీపికల ముద్దు బిడ్డనని చెప్తాడు. కాదు, అది నీ కేర్ ఆఫ్ అడ్రస్, నువ్వెవరు అంటుంది. నేనేంటో నాకే తెలియదు, అదే నేనని కొంచెం యాటిట్యూడ్గా చెప్తాడు. అది నీ క్యారెక్టర్, బట్ నువ్వెవరనగానే ఆడికి కోపం వచ్చి ఇదే క్వశ్చన్ నేను అడుగుతాను, నువ్వేం సమాధానం చెప్తావు చూస్తానని నేను అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి అక్కడున్న గులాబీ ఫ్లవర్స్ని ప్లక్ చేసి పైకి గాల్లో గీసిరి డ్యాన్స్ చేస్తూ ఒక్కొక్కటి పిక్ చేసి అతని ముందు అలా అంటే వదిలి ఒక మాట చెబుద్ది అనమాట. ఒక ఏజ్ వరకే మనం ఒక తల్లిదండ్రులకి బిడ్డలుగా ఉంటాం. బట్ ఒక ఏజ్ దాటిన తర్వాత మనలోని డిటర్మినేషన్తో డెడికేషన్తో ఒక కళ పట్ల మనం ఒక ఫోకస్ డెవలప్ చేస్తే అది మనం అవుతాం. అలా నీ దగ్గర ఉన్న కళ ఏంటని అతను క్వశ్చన్ చేస్తుంది. అక్కడ సినిమాలోని స్టోరీ స్టార్ట్ అవుతుంది. అట్లా ఆ అమ్మాయి చేత క్వశ్చన్ చేయబడిన అబ్బాయి ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ మధ్యన అమ్మాయిని హేట్రేట్ చేస్తున్న అబ్బాయి అమ్మాయితో లవ్లో పడటం జరుగుద్ది. ఆ లవ్లో పడిన తర్వాత ఇక ఒక డైలాగ్ ఉంటుందన్నమాట కథలో. లవ్ ప్రేమించిన తర్వాత నీ ఆశయం నాదవుద్ది, నా ప్రతిదీ నీదవుద్ది అన్నట్టుగా ఒక సోల్జర్లా తయారయ్యి అమ్మాయి ఆశయం కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టి పోరాటం చేశాడనేది మా సినిమాలోని మెయిన్ కథాంశం. ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి అండ్ ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మా మొదటి సక్సెస్ ఏంటంటేనండి ఈ సినిమా ద్వారా మా సినిమా రిలీజ్ అవ్వడం అండి. ఎందుకంటే చాలామంది ఈ సినిమా రిలీజ్ అవ్వదు అని చెప్పి చాలా నిరుత్సాహపరిచారండి. బట్ మా డైరెక్టర్ గారు ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన డెఫినెట్గా ఆయన కష్టాన్ని ఎలాగైనా జనాలను గుర్తిస్తారని చెప్పి నమ్మకంతో సినిమా రిలీజ్ చేయడం జరిగిందండి. అండ్ అన్ని సెంటర్స్ నుంచి కానివ్వండి, అన్ని చోట్ల నుంచి కానీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఎస్పెషలీ నా పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పి చెప్తూ ఉన్నారు. నాకు చాలామంది చెప్పారు నా పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పడం దానికి కారణం వచ్చేసి వైవిఎస్ చౌదరి గారండి. ఎందుకంటే ఈయన ఇంతగా నన్ను ప్రోత్సహించి ప్రతి క్షణం నా వెనకాలే ఉండి నన్ను నేర్పించి ప్రతిదీ ఏదైనా కానీ ఎలాగైనా కానీ నువ్వు బాగా చేయించి నాతోటి మీ ముందే తీసుకొచ్చారంటే దానికి కారణం వైవిఎస్ చౌదరి గారండి. సో ఆయన పడ్డ హార్డ్ వర్క్ కానివ్వండి, ఆయన పడ్డ కష్టం శ్రమ అవి వృధాగా అవ్వలేదని చెప్పేసి నాకు గట్టి నమ్మకం. అండ్ థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు కూడా అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. సినిమా రిలీజ్ అవ్వకముందు ఒక మాట, సినిమా రిలీజ్ అవ్వక మాట నేను చెప్పనండి, అడుగుతున్నాను. నాతో ఇంకో సినిమా చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. తేజు చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది. చాలామంది ఈ సినిమా గురించి అంటే ఒక యాక్సిడెంట్ రోడ్డు పక్కన జరిగితే పాసింగ్ లాగా కారులో వెళ్ళిపోతూ చూస్తారు. అదే మనకు సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన మనిషి అయితే పాసింగ్ వెళ్ళిపోతే చూడడం కూడా కాదండి, ఆడు బతుకుతాడో లేదో కూడా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు అన్నమాట. జనరల్గా ఆడు పోతాడరా, షీ విల్ డై అని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ డాక్టర్స్ మీద నమ్మకం అని చెప్పి వాళ్ళకి ఎలాగైతే పేషెంట్ ఉంటుందో అలాగే నాకు నమ్మకం మా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారి మీద అండి. ఆయన నమ్మకమే, ఆయన కష్టమే ఈ రే. ఆయన కష్టం ఆయన పడకపోతే ఇంత ఇదిగా ఆయన క్రమశిక్షణగా ఉండకపోతే ఇంత పెద్ద సినిమా నేను ఇంకా మా జీవితాంతం క్యాన్స్లోనే ఉండేది. బయటకు వచ్చేది కాదు, జనాలు చూసేవారు కాదు, అప్రిషియేషన్ ఉండేది కాదు, బ్లెస్సింగ్స్ ఉండేది కాదు. సో డెఫినెట్గా వైవిఎస్ చౌదరి గారు పట్టుదల కృషి వల్ల ఈ సినిమా బయటకు వచ్చింది. నేను ఆడియన్స్ చూసి అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఇస్తున్నారండి సార్.
అలా పాసింగ్ లాగా వెళ్ళిపోతూ అనుకోవటం అనేది మానవ జీవన విధానంలో రెగ్యులర్ అయిపోయింది. అది అంటే పేపర్లో కూడా మనకు ముఖ్యమైన అంశాల కోసం వెళ్ళటం అనేది అది అది అందరికీ ఉన్న లక్షణమే. అది ఇప్పుడు నాకైనా ఎవరికైనా అందరికీ ఉంటుంది. కానీ మేము పడిన కష్టం మా బస్సులో ఉంటేనే ఎక్కువ ఎంత అనేది అర్థం అవుద్ది. ఆ అర్థం చేసుకుంటానికి మాకు రిసెప్షన్ ఇచ్చి మాకు రిపీట్ మాకు అది ఇన్ రిటర్న్లో ఇవ్వాల్సింది ప్రేక్షకులు. దాన్ని ప్రేక్షకులు సరిగ్గా గుర్తించారు. ఉదయం మాట రిలీజ్ అయింది 27 మార్చి రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా అభిమానులందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. ఆ రోజున నాకు ఉదయం మాట పడిన వెంటనే ఫస్ట్ వచ్చిన ఫోన్ కాల్ నా మిత్రుడు వి వినాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తను ఏం చెప్పాడంటే, అనయ్య ఈ సినిమా ఎవరెవరు ఎలా అనుకున్నారు నాకు తెలుసు, నేను ఎందుకంటే వాళ్ళందరి మధ్యన ఉన్నాను, చాలామంది తెలుసు నాకు ఎవరెవరు ఎలా కామెంట్ చేశారు ఈ సినిమా గురించి. ఈ సినిమా రిలీజ్ చేయటం అనేది మాత్రం అన్ని షోలు అన్ని సెంటర్లు వెళ్ళిపోయింది సినిమా. నువ్వు ఇది చేయటం అనేది నీకు పెద్ద కొట్టేవన్నయ్య. సినిమా హిట్ గురించి ఫ్లాప్ గురించి లేదా యావరేజ్ గురించి ముఖ్యం కాదు. ఇది నీ ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. నువ్వు పడిన హార్డ్ వర్క్ ప్రజలకు రీచ్ అవటం అనే ప్రాసెస్లో నువ్వు ప్రొడ్యూస్ చేసుకున్న ఎఫర్ట్కి కరెక్ట్ విజయం సాధించావు, ఇదే పెద్ద విజయం అని చెప్పి ముందుగా ఫోన్ చేశాడు. తర్వాత ఆటోమేటిక్గా డెఫినెట్గా నీ కష్టాన్ని ప్రజలు గుర్తిస్తారు. నీ పట్ల డెఫినెట్లుగా నువ్వు ఊరికనే కష్టపడలేదు, పిచ్చి పనులకేమీ డబ్బులు పారేయలేదు. ఒక ప్రాజెక్ట్ని ఒక కథను రాసుకున్న కథని నమ్మించడం కోసం దాన్ని ఖర్చు పెట్టే తప్పితే దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ నువ్వు ఓన్ చేసుకుని ట్రావెల్ చేసావు డివేట్ అవ్వకుండా. అందువల్ల నీకు ప్రాబ్లం పెరిగింది తప్పితే నువ్వు ఎంత వేస్ట్ చేయలేదు. నీ కష్టాన్ని ప్రజలు ప్రేక్షకులు గుర్తిస్తారు. నీకు సానుభూతి కాకుండా నీ యొక్క ప్రొడక్ట్ పట్ల స్పందించి వాళ్ళు రెస్పాన్స్ తెలియజేస్తారని వినయ్ నన్ను ఫోన్ చేసి చెప్పడం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే దాసరి నారాయణ గారు కూడా ఇమీడియట్గా ఫోన్ చేసి, చౌదరి కంగ్రాట్స్, ఇది సినిమా డెఫినెట్గా మంచి టాక్ వచ్చింది, నాకు చాలా మంది చోట్ల కనుక్కున్నాను, మంచి టాక్ ఉంది, మాస్క్ యూత్కి బాగా ఎక్కింది, నువ్వు ఏం వదలొద్దు, సినిమా డెఫినెట్గా ప్రచారం చేయి, నువ్వు దేవదాస్ స్టైల్లోనే డెఫినెట్గా మంచి హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించారు. ప్రెస్ల ముందర మీ ముందర ఎలా మాట్లాడాలి, ప్రేక్షకుల ముందర ఎలా మాట్లాడాలి, అభిమానులతో ఎలా మాట్లాడాలి, ప్రతి చిన్న విషయం నుంచి ఒక పెద్ద సీన్ దగ్గర వరకు అన్నింటినీ ఆయన దగ్గరుండి ఆయన చూసుకొని నేను గైడ్ చేశారండి. దీని గురించి నాకు గురువు నాకు ఇంకోటి దొరకరని చెప్పి నా నమ్మకం అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇంకొకరు చెప్పుకోవాల్సింది ఏంటంటే నాకు చక్రి గారి గురించి. ఆయన చాలా ఈ క్షణం మాతో పాటు లేరు అని చెప్పి చిన్న బాధ ఉంది, కానీ ఆయన మ్యూజిక్ ద్వారా ఎప్పుడు మాతో ఉంటారు, ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారని చెప్పి నమ్మకం. అండ్ ఆయన ఎప్పుడు చూసినా చాలా ఆనందంగా ఎప్పుడున్నా కానీ డల్గా లేకుండా అందరినీ ప్రోత్సహిస్తూ అందరికీ ఎనర్జీ నింపుతూ ఉండేవారు. ఆయన ప్రతి సాంగ్ విన్న తర్వాత ఫోన్ చేసి, తేజు సాంగ్ బాగుందా, ఏమైనా మార్చమంటా అని చెప్పి. సార్ నేనేం చెప్పగలుగుతానండి, మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, మీరు ఏమిస్తే నేను దానికి తగ్గట్టు నేను పర్ఫార్మెన్స్ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం, ఆయన ప్రతిసారి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చిండేవారు చక్రి గారు. అండ్ అలాగే అటువంటి మ్యూజిక్కి కాంప్లిమెంటింగ్గా దాని లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు చాలా బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారండి. ఎందుకంటే సాంగ్కి తగ్గట్టు ఉండాలి, అలాగే అట్మాస్ఫియర్ అక్కడ ఉన్న లొకేషన్ తగ్గట్టు మేము ఎలాగైతే ఉండాలో అని చెప్పి ఆయన రాశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే సీన్స్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మధ్యన కానివ్వండి, లేకపోతే ఒక టగ్ శ్రద్ధ దాస్తో మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఇంటర్వల్ సీన్స్ శ్రీధర్ సీపాన గారు బ్యూటిఫుల్ జాబ్ చేశారండి. అండ్ నాకు ఇటువంటి మంచి డైలాగ్స్ రాసి నాకు ఇచ్చిన చాలా ఆనందంగా ఉంది. అండ్ సార్ నా ఫేవరెట్ డైలాగ్ వచ్చేసి నోయల్తో చెప్తాను. ఒక టైంలో సింహం 18 గంటలు పడుకుంటుంది, కానీ గాడిద 18 గంటలు పనిచేస్తుంది, కింగ్ ఎవర్రా అని చెప్పాను. దట్స్ మై ఫేవరెట్ డైలాగ్. సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అభిమానులు కానివ్వండి, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ ఫోన్ చేసి బాగా చేశారు అని చెప్పడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి, ఎల్లప్పుడూ నాతో పాటే ఉంటాయని చెప్పి వచ్చిన నమ్మకం అండి. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాయే కాదు ఇతర సినిమాలని కూడా మీరు థియేటర్కి వచ్చి చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. మేము ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మేము ముందే తీసుకొద్దాం అనుకుంటున్నాం. సో థియేటర్కి వచ్చి చూస్తే మాకు దానికి మించిన బ్లెస్సింగ్ ఇంకోటి లేదు. అండ్ అలాగే మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా మాకు వెన్నంటే ఉండి ఎప్పుడు ఏం ఫంక్షన్ పెట్టినా, ఏదైనా మీట్ పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళు మాతో పాటు ఉండి మమ్మల్ని బాగా దగ్గరుండి చూసినారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ జై హింద్. థ్యాంక్ యూ.